శ్రీకృష్ణుడు నడయాడి సంచరించిన ద్వారకా సమీపంలోని ఒక గొల్లపల్లెలో గోవిందమ్మ అనే ఒక పేద అమాయకపు కృష్ణ భక్తురాలు నివసించేది. ఆమె ప్రతిరోజు తన ఇంట్లోని గోవుల నుంచి వచ్చే గోక్షీరాన్ని, పెరుగును, వెన్న, నెయ్యి అమ్ముకుంటూ జీవనాన్ని సాగించేది. గోవిందమ్మ వేదాలు, శాస్త్రాలు చదవలేదు. ఆమెకి మంత్రాలు తెలియవు. ఆమెకు తెలిసిందంతా కృష్ణుని యందు భక్తి మాత్రమే. ఆమె ప్రతిరోజు ఆ గ్రామానికి దగ్గరలో ఉన్న కృష్ణుని మందిరానికి వెళ్ళి ఆ కృష్ణుని రూపాన్ని చూస్తూ మురిసిపోయేది. ఆ కృష్ణ రూపాన్ని తన హృదయంలో నిలుపుకునేది. ప్రతిరోజులాగే ఆమె ఒకరోజు కృష్ణ మందిరానికి వెళ్ళినప్పుడు అక్కడ కృష్ణార్పణం అన్న మాట విన్నది. ఆనాటి నుంచి ఆమె అదేదో మంత్రం అనుకొని ప్రతి విషయానికి కృష్ణార్పణం అనడం మొదలుపెట్టింది. గోవిందమ్మకు ఆ పదం ఎంతగా అలవాటైందంటే లేవగానే కృష్ణార్పణం, పడుకునే ముందు కృష్ణార్పణం, భోజనం చేసే ముందు, భోజనం చేసిన తర్వాత, బయటకు వెళ్లే ముందు, ఇంటికి వచ్చిన తర్వాత, ఇలా ఏ పని చేస్తున్నా కృష్ణార్పణమే. చెత్త ఊడ్చి పారేసేటప్పుడు, గోమయాన్ని ఎత్తి కుప్పగా పోసేటప్పుడు కూడా కృష్ణార్పణం అనడం అలవాటుగా మారింది. గోవిందమ్మ ఇలా కృష్ణార్పణం అనడం మొదలుపెట్టినప్పటి నుంచి ఆ ఊరిలో కలకలం చెలరేగింది. ఆ గ్రామంలో ఒక కృష్ణుని ఆలయం ఉండేది. గోవిందమ్మ అన్నింటికి కృష్ణార్పణం అనడం మొదలుపెట్టిన రోజు నుంచి శ్రీకృష్ణ దేవాలయంలో ఉన్న కృష్ణుని విగ్రహంపై చెత్త, గోమయం పడుతుంది. ప్రతిరోజు పూజారి శుభ్రం చేసిన మర్నాడు మళ్ళీ చెత్త పడుతుంది. ఇది ఎలా జరిగిందో గ్రామంలో ఎవ్వరికీ అర్థం కాలేదు. కృష్ణుని విగ్రహంపై ఇలా చెత్త ఎందుకు పడుతుందో ఎవరికీ అర్థం కాక ఊరిలోని అందరి మీద నిఘా పెట్టారు. చివరకు గోవిందమ్మ చెత్త ఊడ్చి పారేయటం, అక్కడ కృష్ణుడిపై చెత్త పడటం ఒకే సమయంలో జరగటం గమనించి ఊరందరూ గోవిందమ్మను దోషిగా భావించి ఆమె చేసిన దానికి ఉగ్రులై ఆమెను ఆ దేశపు రాజుగారి దగ్గరకు తీసుకుపోయారు.